పులే అందించిన బహుజన సంస్కృతిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, బహుజన వర్గాల ప్రజలందరూ ఆచరించాలని వక్తలు పిలుపునిచ్చారు. గురువారం రోజున మంచిర్యాల పట్టణంలోని పూలే భవన్ లో జరిగిన పూలే ఉగాది సంబరాలలో వివిధ సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆత్మ పూలే చిత్రపటం ముందు అంజలి ఘటించారు. బహుజన వర్గాల శ్రమతోని ప్రపంచం నడుస్తుందని, మనువాదులు ప్రవచించే మంత్రాలు పంచాంగాలతో కాదన్న సత్యాన్ని నేటి ప్రజలు గుర్తించాలని వారు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో ఆధిపత్య కుల దురాంకారులు చేసిన దాడిలో పాపను కోల్పోయిన బహుజన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల మల్లయ్య, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు దేవి పోచయ్య, జన విజ్ఞాన వేదిక నాయకులు ఎడ్ల కిష్టయ్య, మానవ వికాస వేదిక నాయకులు భక్తి సత్తయ్య, దళిత ఫోరం నాయకులు యుగంధర్ సాయి, సామాజిక ఉద్యమకారులు వేముల అశోక్, అన్నం రమేష్, వేముల కిరణ్, షబ్బీర్ పాషా, తాడూరి పోచన్న, బుస్స యాదగిరి, గౌరయ్య, చలమల్ల అంజయ్య, పాదం సుధాకర్, శ్రీరాములు, వెంకటేష్ వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. జై ఫూలే, జై ఫూలే, జై ఫూలే, జై ఫూలే. బహుజన సంస్కృతి పాటిద్దాం, పాటిద్దాం, పాటిద్దాం. బహుజన సంస్కృతి పాటిద్దాం, పాటిద్దాం, పాటిద్దాం. మనువాదం నశించాలి, నశించాలి, నశించాలి. మనువాదం నశించాలి, నశించాలి, నశించాలి. నేడు ఉగాది విశ్వ పశు సంవత్సరం దర్శించి పరాభవ సంవత్సరం ప్రవేశం జరిగింది. ఈ పరాభవ సంవత్సరం మరి దాని పేరు ఎందుకు అర్థం అర్థం కాదు, కానీ పరాభవం కాదు, అందరూ మంచి జరగాలని మనం కోరుకుందాం. అయితే విషయం ఏంటంటే యుగాది అంటే యుగం ఆది. అప్పుడు మరి సంవత్సరానికి ఒక యుగానికి ఆది ఉండనేమో. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ప్రకృతి పరంగా చూసినప్పుడు ప్రకృతికి సంబంధించినటువంటి పండుగే. ఇప్పుడే లేత చిగుళ్ళు, అన్ని చెట్లు ఆకులు రాసి లేత చిగుళ్ళు వేసినటువంటి కాలం ఇదే సమయం. ఎట్ ద సేమ్ టైం అక్కడక్కడ పిందెలు, మామిడి పిందెలు కానీ తర్వాత చెట్ల పిందెలు కానీ అడవి ఇప్పుడే పచ్చదనాన్ని సంతరించుకునేటువంటి యొక్క ఈ రోజే యుగాది అని మనం భావించవచ్చు. అందుకే ఇప్పుడు పక్షులకు, జంతువులకు, ఈ ఆకులు తినేటువంటి సకల జీవరాశి కూడా నిజాన్ని కూడా ఈ ప్రాణానికి నింపుకోవడానికి ఆహారం అందటానికి ఆరంభము ఇప్పుడే. వాటికి ఈ లేత చిగులు అవి కూడా పక్షులు, తర్వాత కొన్ని జంతువులు కూడా తింటాయి. కాబట్టి ఈ రోజును మనం కంపల్సరిగా ఈ ప్రకృతి పచ్చదనం, మన జీవితాల్లో పచ్చదనం ఇదంతా కూడా కలగాలని దీనికి ఆరంభంగా ఈ సంవత్సరం యొక్క ఒక సంవత్సరం 2 సంవత్సరం వచ్చినప్పుడు ఆరంభంగా జరుపుకుంటున్నాము. ఇట్లాగే చాలా సందర్భాల్లో మంచిర్యాల జిల్లా కేంద్రం ఫూలే భవన్లో బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఫూలే ఉగాది సంబరాల్ని మేము ఘనంగా జరుపుకున్నాము. ఫూలే ఉగాది పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వెనుక మా ఉద్దేశం ఒకటే. నేడు ఈ దేశంలో మైనార్టీ వర్గంగా ఉన్న ఆధిపత్య వర్గాల సంస్కృతే చలామణి అవుతుంది. నిజానికి మెజార్టీగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, బహుజనుల సంస్కృతే ఈ దేశపు అసలైన సంస్కృతి. సింధు నాగరికత వారసులు కూడా వారే. భారతదేశ చరిత్రకు కూడా వారసత్వం ఈ మెజార్టీ వర్గాలదే అనే అంశాన్ని చెప్పడం కోసమే ఈ ఫూలే ఉగాది సంబరాల్ని మేము గత 3-4 సంవత్సరాలుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరుపుతున్నాము. ఈ దేశంలో సంస్కృతి విషయంలో కానివ్వండి, సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో సైతం మెజార్టీ వర్గాల ప్రజాస్వామిక ఆకాంక్షలు నిలబడాలి. ఈ దేశంలో మనువాదం పేరుతో 3000 ఏళ్లుగా మైనార్టీ వర్గాల అరాచక పాలన ఏదైతే నడుస్తుందో అదిక ముగింపుకు చేరుకొని నిజమైన ప్రజాస్వామ్య వెలిసిల్లే రీతిలో మెజార్టీ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ దేశంలో పాలన సాగాలనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చే ఉద్దేశంతో
బహుజన సంస్కృతిని ప్రజలందరూ పాటించాలి. బహుజన సంస్కృతి ఈ దేశంలో నిజమైన ఆధిపత్య స్థానంలో కూర్చోవాలనే పూలే ఎజెండాని ప్రజల్లో ప్రచారం చేయడం అనేది ఈ పూలే ఉగాది సంబరాల ముఖ్య ఉద్దేశం. హాజరైన బహుజన సోదరులందరికీ బహుజన ఉద్యమ వందనాలు. మన మంచిర్యాల జిల్లా గడ్డాలో పూలే అంబేద్కర్లు అందించిన బహుజన పంథాన్ని రాబోయే రోజుల్లో మరింత ముందుకు తీసుకుపోదామని ఈ పూలే ఉగాది సందర్భాన మనందరము ప్రతినపోనాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. జై పూలే, జై పూలే, జై పూలే, జై పూలే, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భారత్.